హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. APSRTC కాల్ సెంటర్ నెంబర్ 149 అంటే ఏంటి, ఇది ఎలా యూజ్ చేస్తారు, దేనికి అనుసంధానంగా ఉంటుందో మన ముందు ఉన్న డిపో మేనేజర్ అయినటువంటి శ్రీనివాస్ రావు గారు మన ముందు ఉన్నారు. సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ కాల్ సెంటర్ నెంబర్ 149 అంటే ఏంటి సార్? 149 అనేది బస్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెడ్ ఆఫీస్ ద్వారా ఎవరైతే ఇబ్బంది బస్ స్టేషన్ల గురించి కానీ బస్సుల గురించి కానీ ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఎవరితో కాంటాక్ట్ అయితే ఆ ప్రాబ్లం క్లియర్ అవుద్ది అన్నది వాళ్ళు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారమ్మా. ఇది డైరెక్ట్గా ఎవరైనా ఫోన్ చేయొచ్చు. 149 చేస్తే అది 24 అవర్స్ పనిచేస్తూ ఉంటుంది. 24 అవర్స్ ఆ కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు హెడ్ ఆఫీస్లో. వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏం ప్రాబ్లం ఉన్నా బస్సులకు సంబంధించి కానీ ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే రిజర్వేషన్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసి కన్సర్న్డ్ డిపో మేనేజర్స్ కానీ ఎవరైతే బస్ స్టేషన్ మేనేజర్స్ ఎవరున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని వెంటనే క్లియర్ చేసేదానికి ఈ నెంబర్ క్రియేట్ చేయడం అయిందమ్మా. సో ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు సార్? ఇది క్రియేట్ చేసి కూడా పీరియడ్ ఫస్ట్ నుంచి ఉందమ్మా. ఇది అది ఇంతకుముందు మనకి ప్యాసింజర్ కస్టమర్ సపోర్ట్ అని ఒక నంబర్ ఉంది. ఆ నంబర్కి అనుగుణంగా పెట్టారమ్మా. ఆ నంబర్ వచ్చి 08662570005 ఉంది. ఆ నంబర్ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఈ నెంబర్ కూడా సింపుల్గా ఉంటుందని, ఈ నెంబర్ పెద్ద నెంబర్ కొట్టేదానికి ఇబ్బంది అని ఈ సింపుల్ నెంబర్ ఇచ్చారండి 149 అని. 149 ఇదేంటంటే దానికి మళ్ళీ మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు రిజర్వేషన్ దాంట్లో కానీ లేకపోతే రిఫండ్ తీసుకోవడం కానీ ఒకవేళ బస్ మిస్ అయినా లేకపోతే వీళ్ళు ట్రావెల్ చేయకపోయినా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా రిజర్వేషన్ అంటే మనకి లాంగ్ డిస్టెన్స్ రిజర్వేషన్ చేసే వాళ్ళ ప్రాబ్లం వస్తే దానికి మెయిల్ కూడా ఉందండి, ఈమెయిల్ కూడా ఉంది, దానికి మెయిల్ ఐడి కూడా ఉంది, కస్టమర్ సపోర్ట్ ఈమెయిల్ ఉంటుంది. దాని ద్వారా కూడా వాళ్ళ టికెట్ అమౌంట్ కూడా రిఫండ్ చాలామందికి మనం రిఫండ్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. సార్, మామూలుగా అయితే మనం టికెట్ బుక్ చేసుకుంటాం, ఒకవేళ మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఆపేసుకుంటాం, క్యాన్సిల్ చేసుకుంటాం కదా సార్. మనం ఎంతైతే అమౌంట్ ఇస్తామో అంతే వస్తుందా లేకపోతే? రాదమ్మా, మీరు క్యాన్సిలేషన్ అనేది ముందే చేసుకోవాలా. బస్సు బయలుదేరక ముందే మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలా. అది టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం ప్రకారం ముందుగానే క్యాన్సిలేషన్ చేసుకుంటే దానిలో 25% ఎంతో రిజర్వేషన్ ఛార్జెస్ పట్టుకొని మిగతా అమౌంట్ మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి వస్తుంది. అలా కాకుండా బస్సు బయలుదేరిన తర్వాత మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే మాత్రం ఏమి రాదండి. సార్, ఈ నెంబర్ అన్ని ప్రైవేట్ బస్సెస్ అన్ని నార్మల్ మామూలుగా ఉంటాయి కదా సార్, చిన్న బస్సెస్, పల్లె వెలుగు బస్సెస్ అని, వీటికి డిఫరెంట్ ఏంటి సార్? అంటే ఈ రెండింటికి పనికి వస్తుంది ఈ నెంబర్? ఈ నెంబర్ ట్రావెల్ చేసేటప్పుడు బస్సులో కూడా మీకు ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఈవెన్ పల్లె వెలుగు బస్సులో కూడా మీరు ట్రావెల్ చేసేటప్పుడు బస్సు ఏదైనా హెల్డప్ అయిపోయింది, మధ్యలో ఎక్కడో బ్రేక్ డౌన్ అయింది, బస్సు చెడిపోయింది, లేకపోతే వేరే ప్రాబ్లం ఏమైనా వచ్చింది, లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇమీడియట్గా మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే ఈ బస్సు నంబర్ చెప్పంగానే వాళ్ళు ఏ డిపోకి సంబంధించిందని కన్సర్న్ డిపో మేనేజరు వాళ్ళ సూపర్వైజర్స్ బస్ స్టేషన్ మేనేజర్స్ వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి త్వరితగతిన అంటే త్వరగా మీకు ఏ సహాయం మీరు అడిగారో ఆ సహాయం తొందరగా అయ్యేదానికి వీలవుతుందండి. సార్, మామూలుగా మనకి కొన్ని విలేజెస్ లో బస్సులు త్వరగా రావు అంటే బస్సులు లేవు, అలాంటి టైంలో ఈ నెంబర్ చేసి చెప్తే వాళ్ళు కన్సర్న్ డిపో మేనేజర్ కానీ బస్ స్టేషన్ మేనేజర్ కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తారు, నంబర్ చెప్తారు. ఆ నంబర్కి మీరు వెంటనే కాల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ మీకు చేస్తారు. అంటే లేట్ గానే కాకపోయినా కొన్ని ఊర్లలో బస్సెస్ లేవు అనుకో సార్, మాకు కంపల్సరీ బస్ కావాలన్నారు అనుకో, అటువంటిది పర్సనల్ గా లోకల్లో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అది డిపో మేనేజర్కి మీరు కంప్లైంట్ రూపంలో లేకపోతే విజ్ఞాపన పత్రం రాసి ఇవ్వచ్చండి. దానికి కాదు ఇది ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఆ డిపో మేనేజర్ నంబర్లు కానీ బస్ స్టేషన్ నంబర్లు కానీ ఎవరిని కన్సల్ట్ చేయాలని మీకు తెలియనప్పుడు ఈ నంబర్ని కానీ మీరు కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు. విషయం కూడా వెంటనే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళు వెంటనే మీకు ఏం సహాయం కావాలో ఆ సహాయం మీకు అందుతుంది త్వరగా. ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. మేము అడగగానే మాకు క్లుప్తంగా వివరించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, ఈ నెంబర్ ఎలా యూజ్ చేసుకోవాలో, మనకి ఇన్ టైంలో బస్సు రానప్పుడు ఈ నెంబర్కి మనం కాల్ చేసుకోవచ్చు. ఏ సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేసుకుని చెప్పుకోవచ్చు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.